కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పి ఒకసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకనంటే మాజీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర సహాయ మంత్రి గారు హరీష్ రావు గారు మంచి నాయకుడు అని చెప్పి మెచ్చుకున్నటువంటి సంజయ్ గారా లేకపోతే మా రేవంత్ అన్న గారా ఒక్కసారి సమాధానం చెప్పాలి. సో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు బీజేపీకి ఓట్లు వేయించారా లేదా, సిద్దిపేటలో ఏ పార్టీకి లీడ్ వచ్చింది, అసెంబ్లీలో ఏ పార్టీకి లీడ్ వచ్చింది, ఇవన్నీ వాస్తవాన్ని మర్చి మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చేయరు కదా. ఏది ఏమైనప్పటికీ కూడా అల్టిమేట్గా హైడ్రా అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వ నిధులను కాపాడడం కోసం, ప్రభుత్వం యొక్క ఆస్తులను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇంకోరి మెప్పు కోసం ప్రయత్నం పనిచేయదనేది మీ ద్వారా అందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మారయ్య గారు, బీఆర్ఎస్ మారయ్య గారు, ఇక్కడ నిజంగా అది అక్రమ కట్టడమే అయితే అది కూల్చేయండి అని చెప్పి కేటీఆర్ గారు కూడా అన్నారు. మరి కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఈ భవనాన్ని కూల్చొద్దు, అది జీవో నెంబర్ 11లోకి 111లోకి రాదని మీ అడ్వకేట్ ఈరోజు హైకోర్టులో వాదించడం జరిగింది. మరి ఒక పక్క కేటీఆర్ గారేమో ఇది నేనే దగ్గరుండి కూల్చేస్తా ఒకవేళ ఇది బఫర్ జోన్లోకి వస్తే అని ఆయన అంటున్నారు. ఇప్పుడు రెండు విషయాలండి. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పిండు, అది నా పేరు మీద లేదు, నాది కాదు, నేను లీజుకున్నా అని చెప్పాడు. ఎవరైతే కోర్టుకు వెళ్ళిండ్రో తన ఆస్తి కనుక తను చట్టబద్ధంగా లీగల్ గా కోర్టు తప్పే ఉందండి కోర్టుకు పోవడం. ఇప్పుడు రేపు ప్రభుత్వం పోదా, ఇప్పుడు ఇతను కోర్టుకు పోయిండు, ఇది రైటా రాంగ్ అనేది రేపు ప్రభుత్వం తరపున లాయర్ కూడా కోర్టుకు పోతాడు. కోర్టుకు పోయినంత మాత్రాన అతను ఏదో ఇల్లీగల్ పని చేసినట్టు కోర్టుకు ఎందుకు పోయిండు అంటే ఎవరైతే ఒక ల్యాండ్ ఓనర్ ఉన్నాడో అతను కోర్టుకు పోయిండు, కేటీఆర్ గారు కాదు కోర్టుకు పోయింది. కేటీఆర్ గారు ఏం చెప్పిండు, ఒకవేళ అది నాదని తేలితే లేదా ఆ సర్వే నెంబర్లో కానీ ఆ బఫర్ జోన్ పరిధిలో కానీ నాతో పాటు మిగతా వాళ్ళ ఎవరు ఉన్నాయో వాళ్ళ ఇంగులో కొట్టి దీని దగ్గర రండి నేను సహకరిస్తా అన్నాడు. తప్పెట్లయితుందండి అది? తప్పు కాదు. ఇప్పుడు ఆయన పోయింది కోర్టు కండి, ఇప్పుడు లీగల్ గా చట్టం దగ్గరికి పోయింది కదా. ఆయన చట్ట పరిధిలో ఆ శాఖలో ఉన్నటువంటి లొసుగులని తెలిసినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతో పాటుగా మీది కాదన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి మీకేం సంబంధం అండి? మీది కాదే అన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి ఏం సంబంధం? చట్టము తన పని చేసుకుపోతుంది కదా, ఆ రకంగా ఎందుకు చెప్పలేదు? మరి మారయ్య గారు ఒక్క మాటనండి, ఏదైతే హైడ్రా చేస్తా ఉందో హైడ్రా పని తన పని తాను చట్టబద్ధంగా చేయాలని చెప్పకుండా వారిది నాది అది కూలిస్తే అది కూడా కూల్చండి అనేది ఎగ్జాంపుల్ చేయాలి. దాని కంపారిజన్ అదే అవసరం అండి. మీకు సంబంధమే లేదు, మీకు ఏమాత్రం కూడా సంబంధం లేనప్పుడు మిగతా విషయాలు ఎందుకు కల్పించుకోవాలి? నాది కాదు, ల్యాండ్ ఓనర్ అయితే ఎవరు ఆయన కోర్టుకు పోయిండు, చట్టబద్ధం కోసం పోయిండు కదా. ఆయన కోర్టు కూడా తప్పని చెప్పట్లేదు ఎవరు కూడా చెప్తారు కదా కోర్టుకి ఎందుకు పోయిండు, మారయ్య గారు. ఒక నిమిషం సతీష్ గారు, ఇక మారయ్య గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక కోర్టుకు వెళ్ళడం ఆ ల్యాండ్ ఓనర్ గా ఆయన బాధ్యత, ఆయన కోర్టుకు వెళ్తాడు, అది ఆ స్టే తెచ్చుకునే బాధ్యత ఆయన మీద ఉంటుంది, ఈయన లీజుకి మాత్రమే ఉంటున్నాడు కాబట్టి. అయితే ఒకవేళ అది కూలిస్తే నాతో పాటు రండి అదే లైన్ లో ఉన్నాయని నేను కూడా చూపిస్తా అని ఆయన అన్నారు. అది వివాదాస్పదంగా మారింది. ఎందుకు? ఒకవేళ ఇల్లీగల్ అయితే అది కూల్చండి అనాలి కానీ మిగతా అన్ని కూడా రండి కూలుద్దామంటారా? మీరు క్లియర్ గా ప్రెస్ మీట్ మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారి మధ్యాహ్నం పెట్టిన ప్రెస్ మీట్ లో ఆ కాంగ్రెస్ మిత్రుని క్లియర్ గా చూడమండి. కేటీఆర్ గారు చెప్పింది క్లియర్ గా, మీరు రాజకీయ ఉద్దేశంతో నాది కాదు, నాతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నాయని చెబుతున్నారో అవి కూడా కూలగొట్టండి. కాంగ్రెస్ మిత్రులు ఉన్నాయి, వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. నిజంగా నాది కనుక ఎఫ్టీఎల్ లో ఉంటే నాతో పాటు మిగతా వాళ్ళే ఉంటాయి కదా, అవి కూడా కూలగొట్టాడు. మిగతా వాళ్ళే కూడా ఉన్నాయి కదా. నేనేమంటా మారయ్య గారు, నాతో పాటు అని ఎందుకు వస్తుంది? నేను ఇంట్లో కిరాయకున్నా, నేను కిరాయదారునండి వెళ్ళిపోతున్నా, మీ ఇష్టం ఓనర్తో మాట్లాడుకోండి అని చెప్పాలి కానీ నేను వెళ్ళిపోతున్నా కాబట్టి పక్కన వెళ్ళగొట్టండి ఎట్లా కరెక్ట్ అవుతుందండి? అది కరెక్ట్ కాదు కదా. నాతో పాటు మిగతా వాటిని కూడా కూల్చండి అనేది ఎంతవరకు కరెక్టు? వాస్తవంగా కేటీఆర్ అన్న దాంట్లో అదే బఫర్ జోన్లో
కాంగ్రెస్ నాయకుల భవనాలు అనేకమైనవి ఉన్నాయి, వాటిని కూలుస్తారా అనే ప్రశ్న వేయడం తప్పు కాదు. అక్కడ తప్పు కాదు. ఆల్రెడీ ఇద్దరు కాంగ్రెస్ నాయకుల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ భవనాన్ని కూడా కూల్చేశారు. అది ఈయన చెప్తున్న లిస్టును కూడా మీరు ఒకసారి పరిశీలించాలి. పరిశీలించే చెప్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ అక్కడ ఉందన్నారు. అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారిది, మదియాస్కి గారిది, గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది, వీళ్ళందరి ఫామ్ హౌస్లు కూడా అదే బఫర్ జోన్ లో ఉన్నాయి. నేను ఆ ప్రాంతంలో ఉంటా కాబట్టి నాకు తెలుసు. అక్కడ మధుయాస్కి గారిది లేదు, శ్రీనివాస్ రెడ్డి గారిది ఎఫ్టీఎల్ దూరం ఉంది, దాన్ని కానుకొనేమో సబితా మేడం గారిది ఉంది, దాన్ని కానుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బ్రదర్ది ఉంది, సుఖేందర్ రెడ్డి గారిది 111లో ఉంది, ఇవి కూడా 111లో ఉన్నాయి. అట్లా 111లో కూలిస్తే చాలా హౌజెస్ ఉన్నాయి. ఇది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బండ్ల కూడా జాగిరి మున్సిపల్ ఏరియాలకు వచ్చేటి అంశాలు. ఇవి ఏదైతే ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు ఆనుకున్నటువంటి ప్రాంతాలు కాకుండా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ ఉన్నటువంటి మూడు ఫామ్ హౌసెస్, ఒకటి సబితా మేడం గారిది, ప్రసాద్ రెడ్డి గారిది, శ్రీనివాస్ రెడ్డి గారిది. దాని వెనకాల ఉన్నటువంటిది సుఖేందర్ రెడ్డి గారిది. అక్కడ మధుయాస్కి గారికి మాత్రం ఫామ్ హౌసే ఆ పరిసర ప్రాంతాల్లో లేదు, అది చాలా దూరంలో ఉంది. సో ఈ వాస్తవాన్ని గ్రహించి మాడాలి కదా. అది మాడకపోతే కాంగ్రెస్ నాయకులు అంటారు కదా, కాంగ్రెస్ నాయకులది 2 ఫామ్ హౌస్లను నేలమట్టం చేసినటువంటిది హైడ్రా. దాంతోపాటుగా ఇటీవల ఆ పార్టీలో గెలిచి మా పార్టీలో కూర్చుంటున్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి పైన కూడా కేసు పెట్టడం జరిగింది కదా. అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతాము? ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని కూడా కన్సల్ట్ చేయకుండా ఎలాంటి ఆ కార్యకలాపాలకు అడ్డు తగిలిన కానీ వారిపైన కూడా కేసు పెట్టింది కదా మా ప్రభుత్వం. అది కదా మా చిత్తశుద్ధి. అది గ్రహించకుండా, అది ఆలోచించకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? సార్ మా దృష్టిలో ఇప్పుడు మీ కార్యక్రమాలను చూస్తుంటే సరే, ఆఫీసర్ తప్పేం లేదు, మంచి ఆఫీసరు, అతను చాలా అవగాహనతో ఉంటాడు. నాకు ఏవి రంగనాథ్ గారు మంచి గౌరవం. ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి, నేను అనేక మీటింగ్లకు వెళ్తుంటా వస్తుంటా. కేవలం ఇది సార్ ఈ హైడ్రాను చూపించుకొని రేపు మీ ముఖ్యమంత్రి గారు జేబులు నింపుకునే కార్యక్రమం ఇది. ఏదో తూతూ మంత్రం కొన్నాళ్ళు చేస్తారు. ఇది కేవలం జేబులు నింపుకునే కార్యక్రమం తప్ప ఏదో ప్రజలకు ఏదో పెద్ద ఎత్తున మేలు చేస్తామని కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇచ్చిపెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలకు వెళ్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని మేము చెప్తుంటే మీరు ప్రజల మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూలగొట్టినామని మీరే చెప్తారండి. మరి కొన్న ప్రజలు ఏం కావాలండి? వాళ్ళు అప్పులు చేసుకున్న వాళ్ళు ఏం కావాలి? ఇలా వాళ్ళు మీడియా ముందు చేరుస్తున్నారు, వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి కదా. మీరు బిల్డర్ను బాధ్యం చేయండి, అక్కడ ఉన్న అధికారులు బాధ్యం చేయండి. ప్రజలను బాధ్యం చేస్తే ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనాలంటే, ఒక ప్లాట్ కొనాలంటే ఇలా ₹1,00,00,000 అండి. మీ ఏరియాలో ₹1,00,00,000 ఉంటుంది. అతను లోన్ తెచ్చుకుంటాడు. మరి ఇలా ఆ బిల్డింగ్ ప్రాపర్టీ చూసి లోన్ ఇస్తారు. బిల్డింగ్ పోయింది, నెల తన జీతం ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏం ఊరేసుకోవాలా? మరి ప్రజలు కనిపించలేదు మారయ్య గారు ఏంటండి ఇప్పుడు వరకు కూల్చిన భవనాలలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడే అక్కడ ప్రజల్ని డబ్బులు అడ్వాన్స్ కట్టించుకొని స్టార్ట్ చేస్తారండి, లోన్ స్టార్ట్ చేస్తారు ఎక్కడైనా ప్రాసెస్ లో. ఇప్పుడు నేను మీ టీవీలలో చాలా చూసినా, మీరు కావాలంటే మనం రివ్యూ చేసుకోండి. చాలా చోట్ల అపార్ట్మెంట్ లో మీరు చెప్పినటువంటి ప్లేస్లలోనే కట్టుకుని, నేను చెప్పిన ఫిర్జాజ్ కూడా ఏరియాలో కూడా దీనికంటే ముందే రెండోసారి మీరు హైడ్రా అని గొప్పగా చెప్తారు కదా. హైడ్రా అనేది డాటా అంతా ఎవరు కాదు తీసుకుంటారండి? రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ దగ్గర తీసుకుంటారు కదా. ఈ రెండు తీసుకొని మీరు కొట్టుకుంటూ పోతే ఇవన్నీ ఇంత ముందుకు రిజిస్ట్రేషన్ అయ్యే ఉంటాయి కదా. ఇప్పుడు ఉట్టినే గాలి పోయి కబ్జా చేసుకొని కట్టుకోరు కదా ఎవరైనా సరే, మామూలు వాళ్ళైనా సరే ఉండోళ్ళైనా సరే. కానీ ఇప్పుడు అది రాత్రి పోయి అయితే కబ్జాలు పెట్టుకోరు కదా. మరి అంత ముందుకు రిజిస్ట్రేషన్ సంగతి ఏంది? చట్టబద్ధం ఉందా లేదా చూసుకోవాలి కదా. మీరు ఉన్నదాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. కానీ ఆల్రెడీ వాళ్ళు కొనుక్కొని కట్టుకున్నది చట్టబద్ధం లేదు కూర్చోండి. కానీ అక్కడ చేసుకుంటూ పోతే లక్షల మంది వెళ్తారు. ఇప్పుడు ఎల్బీ ప్రసాద్ ఇక్కడ మన హుస్సేన్ సాగర్ ఉంది, అంబేద్కర్ బొమ్మ పక్కన చెరువు లేదంటే అది. అప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ ఇచ్చిందే కదా, దాన్ని కూలగొడతారా? హుస్సేన్ సాగర్ లో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎల్బీ ప్రసాద్ అయితే థియేటర్ ఉందో, ఉమ్మడి ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి అనుమతితోటి, మీరు ఇచ్చినటువంటి దాంతో కట్టుకున్నటువంటి
దాన్ని ఇలా మీరు కూలగొడతారా? 99 years మీరు లీజ్ సమాధానం ఇచ్చినటువంటిది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఒక 6 మందికి అవి FTL లీజ్ ఇచ్చింది. చెరువులు అది కూడా లీజ్ లీజ్ కట్టిస్తారండి ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలము. ప్రభుత్వ స్థలమే, లీజ్ ఇచ్చినటువంటి వాళ్ళు దాఖలాలు FTL కదా, కదా. అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఎట్లా గవర్నమెంట్ ఇస్తారండి? ప్రాపర్టీ. అది అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. అది తెలంగాణ ఉద్యమ ప్రభుత్వ సందర్భంలో భూమి, మీరు ఒక ప్రభుత్వ రికార్డు భూమి చూడండి. ఒక ప్రైవేట్ వ్యక్తికి లీజ్ మీరు ఒక రికార్డు ఇచ్చింది. చూడండి. వినోదాత్మకమైనటువంటి ప్రభుత్వం లీజ్ ఇస్తారని కార్యకలాపాలు మీరు చేపట్టడానికి అది ఇచ్చినటువంటి కదా. లీజ్ అది. లేదా ఇప్పుడు చర్చ డైవర్ట్ చేయకుండా హైడ్రా ముఖ్య ఉద్దేశం మంచిదే, హైకోర్టు కూడా దాన్ని స్వాగతిస్తున్నామని అంది. అయితే ఎంత నిష్పక్షపాతంగా ఇది చేస్తారు? లేదు ఇంకొకటి, ఈ మరి ముఖ్యంగా అనేక చెరువులు కబ్జా అయిన విషయం, హైదరాబాద్లో అనేక చెరువులు కబ్జాలైన విషయం అందరికీ తెలిసిన వాస్తవమే. ఆ చెరువుల్లో కట్టుకున్న భవనాలు, లేదు ఆ చెరువుల్లో కట్టుకున్న అపార్ట్మెంట్స్, వీటన్నిటి పరిస్థితి ఏంటి అనే ఒక డౌట్ సామాన్యుల్లో కూడా కలుగుతున్న మాట వస్తుంది. దాన్ని క్లారిఫై చేయండి. అయితే ఖచ్చితంగా ఎవరైతే బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు చెరువులను ఆక్రమించి కూడా బడా నిర్మాణ అపార్ట్మెంట్లు చేయడం జరిగిందో, ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే కొంటే భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వం అలాంటి సంస్థల పట్ల ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే కొనుగోలు చేశారో ఆ డాక్యుమెంట్ల ఆధారంగా వాళ్ళ లీగాలిటీని ప్రకారం ఖచ్చితంగా వారికి కంపేషన్ వాళ్ళతోటి న్యాయం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. అంతేగాని వారికి ఎక్కడ కూడా గాలి కొలిపెట్టే అవకాశం ఉండదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఈ హైడ్రా అనేది నిష్పక్షపాతంగా పని చేస్తుంది అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. అందులో భాగంగానే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అది నిష్పక్షపాతంగా కొనసాగుతూ ఉంది. అది నాదైనా, మీదైనా, ఇంకోరిదైనా ఎవరిదైనా ఆ రకంగానే హైడ్రా పనిచేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను కానీ, ప్రభుత్వ భూములను కానీ, బఫర్ జోన్లో ఉన్నటువంటి భవనాలను కానీ, వీటన్నిటిని కూడా కాపాడవలసినటువంటి భూములను కానీ కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రంగనాథ్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్ ఒక సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి వారు నిష్పక్షపాతంగా పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఖచ్చితంగా వారిని పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం పనిచేసి ఏవైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి భవనాలను ఎక్కడ కూడా టాలరేట్ చేసే అవకాశం ఉండదని చెప్పి కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హైడ్రాకు ఉన్న పరిధులు ఏంటి అని హైకోర్టు, అంటే గత కొన్నాళ్ళుగా ఇది జరుగుతున్నప్పటికీ ఈరోజు పర్టికులర్గా మనం దీని గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే హైకోర్టు దీన్ని తీసుకుని హైకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. హైడ్రాకు ఉన్న పరిధి ఏంటి? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి ప్యానలిస్టులందరికీ, మీకు మన మైక్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో గతంలో కానీ గత 9.5 సంవత్సరాల నుంచి కానీ చెరువులన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి, ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి దానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏ చిన్న వర్షం వచ్చినా, ఏ చిన్న ఆపద వచ్చినా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో జీఓఎంఎస్ నెంబర్ 99 ద్వారా హైడ్రాను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది మనం అందరూ కూడా బాగా తెలుసు. సో దీని పరిధి ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే జిహెచ్ఎంసీతోని కోఆర్డినేట్ చేసుకొని హైదరాబాద్ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి సుమారు ఈ హైడ్రా ఐడెంటిఫై చేసినటువంటి 52 నుంచి 54 చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఎఫ్టీఎల్గా ఐడెంటిఫై చేసినప్పటికీ అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగి ఎందుకు ఆ ప్రాంతమంతా ఆక్రమణకు గురవుతుంది, అలాంటి వాటిని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, వ్యవస్థగా మనం ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేయాలి? అలా చూస్తూ ఉంటే ప్రభుత్వ భూములన్నీ, ప్రజాధనం అంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంటుంది. చెరువులన్నీ కూడా నివాసానికి యోగ్యత లేనప్పటికీ కూడా ప్రజలను మోసం చేసి ఆయా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా దాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ హైడ్రాను ఏర్పాటు చేయడం అనేది జరిగిందనేది మనందరికీ కూడా బాగా తెలుసు. అందులో భాగంగానే గత 10 నుంచి 12 రోజుల నుంచి
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే చెరువులు అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతంలో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూమిని కానీ, దాని రకంగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాణాలు కానీ, దాంతోపాటుగా ఏవైతే ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి భవనాలన్నింటిని కూడా ఏకైతే హైడ్రాలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పోలీసులతోని సమన్వయం చేసుకొని ఏవైతే అక్రమంగా నిర్మాణం కాబడినటువంటి భవనాలన్నింటిని కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎసా అని ఆలోచించకుండా అందరినీ ఒకే తాటి మీకు తీసుకొని అందరినీ ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో వాటన్నింటినీ కూల్చాలన్న ఉద్దేశం. అంటే అక్రమంగా ఏవైతే నిర్మాణం చేపట్టబడిందో వాటన్నింటినీ కూల్చాలి. అంటే అది స్ట్రీమ్ లైన్ లేనటువంటి పద్ధతి కాబట్టి ఎక్కడో అక్కడ దీనికి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ రకంగా హైడ్రా ఒక అటానమస్ బాడీగా ప్రయత్నం చేస్తోంది. మీరు ఇంతకుముందు చూసినట్టయితే రాజకీయాలకు అతీత